హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం బజ్జీలండి. నేను మధ్యాహ్నానికని చేస్తున్నాను. పొద్దున్న నానబెట్టేసేసుకున్నానండి. నీళ్లు మునిగే వరకు మనం నానబెట్టుకుంటే చాలు. 2-3 సార్లు కడుక్కొని చక్కగా. తర్వాత నేను ఇక్కడ ఒక గుప్పెడు పల్లీలు దంచి పెట్టుకున్నానండి. ఉడకబెట్టుకున్న ఒక చిన్న ఆలుగడ్డ, తర్వాత జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు. బైండింగ్ కోసం కొద్దిగా నేను బియ్యపిండి వేసానండి, ఒక 2 చెంచాలు. మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే, కొద్దిగా వేసుకుంటే చాలండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు చిలకరించి ముద్దలాగా వచ్చేటట్టుగా చేసి పిండి కలుపుకోవాలి. ఇంకా నేను ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా వేసేసుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలండి. నూనె కాగినాక బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. సిమ్ముకు పెట్టుకోకూడదు. సిమ్ముకు పెట్టుకున్నాము అంటే నూనె అంతా పీల్చేసేస్తుంది. ఇంకా ఇలా సగ్గుబియ్యం మనము వేసేసుకొని తిప్పేసుకోవటమేనండి. పెద్దగా టైం కూడా పట్టదు మనకు. జస్ట్ నానబెట్టుకోవటం ఒక్కటే. నానబెట్టుకున్నాక ఇలా బజ్జీల్లా చేసేసుకోవడమే. ఇంకా ఎమ్మి సగ్గుబియ్యం బజ్జీలు రెడీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.